హలో ఆల్. యాక్చువల్లీ నేను ఈరోజు ఒక మంచి హెల్త్ టిప్ షేర్ చేసుకోవడానికి వచ్చాను. ఏంటంటే నార్మల్గా మనం వాటర్ ఎప్పుడు ఎందులో తాగుతాం? ఏదైనా స్టీల్ బిందులో పట్టుకుంటాము, లేదంటే ఫిల్టర్, ఈ మున్సిపల్ వాటర్ వీటిపైన కదా డిపెండ్ అవుతాం. కానీ మున్సిపల్ వాటర్ తాగడం వల్ల చాలా చాలా హామ్ అనమాట. అంటే అందులో చాలా కెమికల్స్, బ్లీచింగ్ పౌడర్ ఏవేవో యాడ్ చేస్తాడు. సో దాన్ని మనం డైరెక్ట్గా తెచ్చుకొని తాగేస్తే అది మనకి పెరిగే పిల్లలు, లైక్ వాళ్ళు బోన్స్, బాడీలో మజిల్స్ అన్నీ అప్పుడప్పుడే ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఆ కెమికల్స్ సమ్టైమ్స్ ఈవెన్ మైక్రో ఆర్గానిజమ్స్ కంటామినేషన్ కూడా అవుతుంది. కొంతమంది తెలిసిన వాళ్ళు ఏంటంటే వాటర్ మరగబెట్టుకొని తాగుతారు. కానీ అందులో ఇంకా స్టిల్ కొన్ని కెమికల్స్ ఉంటాయి అన్నమాట. ఆ కెమికల్స్ మనం హీట్ చేసినంత మాత్రాన అందులో ఉన్న కెమికల్ కాంపోజిషన్ అయితే మనం చేంజ్ చేయలేము. మేబీ మైక్రో ఆర్గానిజమ్స్ని కిల్ చేస్తాం ఒక ఎక్స్టెంట్ వరకు, బట్ స్టిల్ ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్. సో ఏం చేయాలి? వీలున్న వాళ్ళు వాటర్ ఫిల్టర్ పెట్టుకుంటారు, వెల్ అండ్ గుడ్, చాలా మంచిది. సో దీనికి మించి ఇంకా ఏం చేయొచ్చు మన ఇంట్లో అంటే, ఇదిగోండి ఇలా ఒక రాగి బిందె. ఈ రాగి బిందులోనే ఏంటంటే వాటర్ 24 hours, అంటే లైక్ మినిమం 24 hours అయినా ఉంచుకోవాలి. తర్వాత 48 hours, అది ఇంకా ఎంత ఎక్కువ వెళ్తే ఇంకా అంత మంచిది అనమాట. సో మనం రాగి బిందులో వాటర్ స్టోర్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, లైక్ ఇప్పుడు డైరెక్ట్ ఫిల్టర్ వాటర్ని మీరు డైరెక్ట్గా ఈ రాగి బిందులో పట్టుకోవచ్చు. లేదు అని అంటే మీరు ఇప్పుడు ఈ మున్సిపల్ వాటర్ ఏదైతే ఉందో ఫస్ట్ దాన్ని అలా వదిలేయండి. ఒక 24 hours రాగానే ఆ కిందన కొంచెం స్టాగ్నెంట్ అవుతుంది, ఒక కొంచెం మడ్డు టైప్లోనే. సో ఫస్ట్ ఆ పైన తేటగా ఉన్న వాటర్ని అంతా మీరు తీసిన తర్వాత దాన్ని బాయిల్ చేయండి. బాయిల్ చేసిన తర్వాత దాన్ని రాగి బిందులోని 24 hours ఆర్ 48 hours, లైక్ మీకు వీలైన దాన్ని బట్టి స్టోర్ చేసుకొని తాగండి. దానివల్ల ఏంటంటే మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్, మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వస్తుంది. నాకు తెలిసిన కొన్ని నేను చెప్తున్నాను. ఏంటంటే ఒకటి ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, ఇంకోటి హిమోగ్లోబిన్ లెవెల్ పెరగడానికి కూడా అది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మన బ్రెయిన్లో కూడా కొన్ని రకాల హార్మోన్స్ అవి ప్రొడ్యూస్ అవ్వడానికి కూడా ఈ రాగి బిందులో నీళ్ళు మనకి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఈవెన్ లైక్ ఇట్ హ్యాస్ యాంటీమైక్రోబియల్ ప్రాపర్టీస్ కూడా, లైక్ బ్యాక్టీరియా, ఫంగై, వైరస్, ఏదైనా మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ హార్మ్ఫుల్ ఏవైతే ఉన్నాయో ఈ కాపర్లో ఉన్నదా ఏంటి అవి కిల్ చేస్తుంది అనమాట ఈ మైక్రో ఆర్గానిజమ్స్ని. సో అలా కూడా మనకి బెనిఫిషియల్ అవుతాము. సో రాగి బిందులో వాటర్ మనం తాగడం వల్ల అన్నీ మంచే కానీ చెడు ఉండదు. సో నెక్స్ట్ ఏంటి, ఈ ప్లాస్టిక్ ఉన్నారు కదా, ప్లాస్టిక్ని కూడా మనం అరగట్టాలి. మా ఇంట్లోనైతే బొచ్చుడు ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయి. చిన్నప్పటి నుంచి ప్లాస్టిక్లోనే పెరిగాం. ఇంక ఈ టప్పర్వేర్ మధ్యలో వచ్చినప్పుడు అయితే ఇంకా చెప్పక్కర్లేదు, అందరు మమ్మీలు దాని మీద వెళ్ళి పడ్డారు. ఇదిగోండి ఈ ప్లాస్టిక్ బాటిల్స్, వీటితో నాకు ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా తెలియదు. అందుకని వీటిని అలా పక్కన పాడేసి ఈ రాగి బిందులో వాటర్ని స్టోర్ చేసుకుంటున్నారు కదా. సో స్టోర్ చేసుకున్న వాటర్ మనం అన్ని రాగి బాటిల్ అయితే కొనుక్కోలేం. ఒక రాగి బిందె అయితే ఎఫోర్డ్ చేసే అంత ప్రైస్ ఈజీగా ఎఫోర్డ్ చేయొచ్చు అందరూ కూడా. సో కొనుక్కొని ఏం చేస్తారు, ఇదిగోండి ఈ స్టీల్ బాటిల్స్ అయితే అందరూ ఎఫోర్డ్ చేయొచ్చు. సో ఆ రాగి బిందులో వాటర్ని మీరు క్యారీ చేయాలంటే పిల్లలకైనా ఎవరికైనా సరే ఈ స్టీల్ బాటిల్లోనే, తర్వాత మీరు స్కూల్స్కో ఆఫీసెస్కో తీసుకొని వెళ్ళాలంటే ఈ స్టీల్ దాంట్లో వేసుకోండి. బట్ నాకు తెలిసినంత వరకు రాగి బిందె అందరూ కొనుక్కోగలరు. నేను మా మమ్మీ అయితే ఏం చేసేదో తెలుసా, ఈ రాగి బింది అమ్మ ఇదేదో బాగుంది, ఇందులో నాకు పెట్టు, ఇందులో వాటర్ పెట్టు, మంచిదంట అని చిన్నప్పుడు ఎత్తితే దాన్ని ఎవరితో అవుతాడు, అంత బరువు ఉంటుంది, నేను ఎత్తలేనని చెప్పి ఆ పైన అటక ఎక్కించింది. ఇది మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్న రాగి బిందిని నేను తెచ్చుకున్నాను అనమాట. దీన్ని తోవడం మహా అయితే చాలా కొంచెం కష్టం, బట్ మన హెల్త్ కోసం ఆ మాత్రం చేయొచ్చు అని నా ఫీలింగ్. సో ఈ ఒక్క చిన్న చేంజ్ మీ ఇంట్లో చేసుకొని దానికి మీరు ఫ్యూచర్లో చాలా చాలా బాగా లైక్ బెనిఫిషియల్ అవుతారనమాట. దట్ మీన్స్ అ స్మాల్ చేంజ్ ఇన్ ప్రెజెంట్ క్యాన్ మేక్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ యువర్ ఫ్యూచర్. సో ట్రై దిస్.